సీజేపీ నిరసనల్లో ప్రధాని నరేంద్ర మోదీపై అనుచిత వ్యాఖ్యలు చేశారనే ఆరోపణలతో కేసు నమోదైన బాలికకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. చేతులు జోడించి కనిపించిన ఆమె తన వ్యాఖ్యలపై తీవ్ర పశ్చాత్తాపం వ్యక్తం చేస్తూ దేశ ప్రజలకు క్షమాపణలు కోరింది. నిరసన కార్యక్రమంలో కొందరి ప్రభావానికి లోనై ప్రధానిపై తీవ్ర వ్యాఖ్యలు చేశానని తెలిపింది. ప్రధానమంత్రి గురించి చాలా తప్పుగా మాట్లాడానని, తాను చేసిన పని క్షమించరానిదంటూ ఆవేదన వ్యక్తం చేసింది. తన వయసు 15 ఏళ్లే అని చెప్పింది. ఇది తన జీవితంలో మొదటి చివరి తప్పు అని, తనను క్షమించాలని వేడుకుంది. మరోవైపు జంతర్ మంతర్లో నిరసన సందర్భంగా తనను తిట్టిన విద్యార్థులను క్షమిస్తున్నట్లు ప్రధాని మోదీ ప్రకటించారు. వాళ్ళంతా మన పిల్లలేనని, వాళ్లలో కొంతమంది తోవ తప్పారని, వాళ్లకు కావాల్సింది మార్గదర్శనమే కానీ శిక్ష, చట్టపరమైన చర్యలు కాదంటూ రాత్రి విడుదల చేసిన వీడియో మెసేజ్లో ఆయన పేర్కొన్నారు. మన ఆడబిడ్డలు కూడా ఇలాంటి భాష వాడగలరు అన్నది సాంస్కృతికంగా దిగ్భ్రాంతికరమన్న మోదీ సమాజంలోని ఆందోళనను తాను అర్థం చేసుకున్నానని వ్యాఖ్యానించారు. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.